హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి చిన్న టీజర్ అనేది వెలుగులోకి అయితే వచ్చిందనమాట. సో చలి చప్పుడు లేకుండా ఈ యొక్క టీజర్ అనేది వదిలానమాట. ఆ యొక్క టీజర్ ఎలా ఉందంటే, ఒక నాయకుడికి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి మన పవన్ కళ్యాణ్ గారి ఫేస్ మీద అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఆ యాక్టింగ్ చూడగానే నాది చిన్న మనవండి, ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళగానే ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క టీజర్ అనేది మనం ఫస్ట్లో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒక కారు మీద నిలబడి ఏదో ఒక ఫైట్ సీన్ అయితే ఉందన్నమాట. అది కాకుండా ఒక పెద్ద హైకోర్టు అనుకుంటా, హైకోర్టు ఏంటో తెలియదు కానీ చాలా మంది ముస్లిమ్స్ అయితే ఉంటారనమాట. ఆ ముస్లిమ్స్లలో మన పవన్ కళ్యాణ్ గారు ఒకరిని తనడం అనేది జరుగుతుంది, అతను కింద పడడం అనేది జరుగుతుంది అనమాట. మేబీ అక్కడ ఒక మోటివేషన్ డైలాగ్స్ కానీ మోటివేషన్ ఎమోషనల్కి సంబంధించిన ఏదో ఒక కాన్సెప్ట్ అనేది ఉంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అది కాకుండా ఆ యొక్క సినిమాలో ఉన్న డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో మంచి ఇదిగా ఉన్నాయన్నమాట. అంటే చాలా మంది చెప్తుంటారు అనమాట, డైలాగ్స్ గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఈ డైలాగ్స్ అలాంటివి కాదనమాట. మోటివేషన్ డైలాగ్స్ కాబట్టి మన నరాల్ని పోటెత్తిచ్చే ఆ యొక్క డైలాగ్స్ అనమాట. క్లారిటీగా చెప్పలేకున్నాను నేను. ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయంటే, గాజు పగిలేకుంది పదునెక్కుద్ది అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఉంది. అది ఆల్రెడీ మీరు వినే ఉంటారు, చాలా రోజుల నుంచి అది వైరల్ అవుతుంది అనమాట యూట్యూబ్లో. అది కాకుండా ఇది భగవద్గీత కాదు, భగవద్గీత, ఎవరైనా సరే దమ్మున్నోడు దాటొచ్చు అని చెప్పి ఒక లైన్ అయితే గీస్తాడనమాట. మేబీ అది ఒక పోలీస్ స్టేషన్ లేకపోతే ఏదో సంథింగ్ ఏదో ఉందనమాట. ఆ సెట్టింగ్ అనేది కూడా చాలా బాగుంది, ఆ రియాలిటీగా ఉందనమాట ఆ యొక్క సెట్టింగ్ అనేది. ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక టోపీ పెట్టుకొని ఆ లైన్ అనేది గీస్తాడనమాట. అది పట్టుకొని, అది మీరు గమనించే ఉంటారనమాట. ఆ లైన్ దగ్గర కూడా ఏదో ఒక మంచి ఫైట్ సీన్ అనేది ఉంది, గూస్ బంప్స్ అనేది ఖచ్చితంగా వస్తాయని చెప్పి దాంట్లో చూడంగానే తెలుస్తుంది అనమాట. ఏముందండి, అసలు సినిమా బాగున్నా బాగాలేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం వెళ్తారనమాట. అది ఆల్రెడీ తెలిసిందే, చెప్పాల్సినంత అవసరం లేదు. అసలు ఆ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ గారు నటించడమే చాలా ఎక్కువ నాకు తెలిసి, మేబీ అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ కానీ ప్రతి ఫ్రేమ్ అనేది చాలా నీట్గా ఉంది, హై క్వాలిటీలో ఉంది అని చెప్పి ఆ ఫ్రేమ్ చూడంగానే తెలుస్తుంది మనకు, ఓకేనా. చాలా బాగుంది అని వచ్చిన సాంగ్స్ కూడా మంచి వైరల్ అయితే అయ్యాయి అనమాట. అన్న కొడుకు ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ గారు మంచి లీడ్లో అయితే ఉన్నారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా దాటాడనమాట ఆ యొక్క సాంగ్స్ పరంగా, వ్యూస్ పరంగా. మిలియన్ వ్యూస్ అయితే సంపాదించింది అనమాట ఆ యొక్క చికిరి సాంగ్ కానీ, రై రై రారా సాంగ్ కానీ, అది కూడా మంచి మోటివేషన్ సాంగ్ అనమాట. ఈ సినిమా మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతుంది కాబట్టి మంచి మోటివేషన్తో ఈ యొక్క మూవీ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సీన్ కానీ ప్రతి ఒక్క డైలాగ్ కానీ ఆయనకి తగ్గట్టుగా తీసి మనకు అందిస్తున్నారు అనమాట. ఇక చూడాలి, మూవీ వచ్చిన తర్వాత మంచి విధ్వంసాన్ని సృష్టిస్తుందని చెప్పి ఆల్రెడీ తెలుస్తుంది, ఓకేనా. ఓజీ మూవీ వచ్చి మంచి కలెక్షన్స్ అనేటివి రాబట్టింది అనమాట. ఈ యొక్క మూవీ కూడా మంచి కలెక్షన్స్ అనేటివి ఖచ్చితంగా కన్ఫర్మ్డ్గా రాబడుతుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. కన్ఫర్మ్డ్ అండి, ఖచ్చితంగా ఫస్ట్ రోజు ఈ యొక్క మూవీకి వెళ్తాను అనమాట. నా హెయిర్ స్టైల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఇప్పటికే ఇక చూడాలి మూవీ ఎప్పుడు వస్తుందా ఈగర్లీ, నేను కన్ఫర్మ్డ్ వెయిటింగ్, ఖచ్చితంగా కన్ఫర్మ్డ్గా. ఉన్నదన్నట్టు చెప్తున్నాను, ఓకేనా. ఉన్నదన్నట్టు చెప్తున్నాను. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, దురంధర్ ట్రైలర్ అనేది వచ్చింది, పీక్స్ లెవెల్లో ఉంది. అది ఉన్నదన్నట్టు చెప్తున్నాను అనమాట. అది దేశానికి సంబంధించిన మూవీ అనమాట. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తక్కువ అంచనా వేయకూడదు ఎవడు, ఓకేనా. ఎందుకు తక్కువ అంచనా వేయకూడదు అని అంటున్నానంటే, ఒక మంచి క్యారెక్టర్ని తీసుకొని వస్తున్నాడు అనమాట. అది భగత్ సింగ్. ఆల్రెడీ టోపీ పెట్టుకున్న విధానమే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు. అదే క్యారెక్టర్ని అదే ఇదిలో కాకుండా, సేమ్ అది కాకుండా దానికి ఈక్వల్గా మనం పవన్ కళ్యాణ్ గారిని దాంట్లో చూస్తామన్నమాట మనం. అంటే భగత్ సింగ్ గారు చేసిన మంచి పనులు ఏవైతే ఉంటాయో అదే తీసుకోరాకుండా, అంటే చాలా మందికి ఆడియన్స్కి బోర్ కొట్టేస్తుంది అనమాట, ఓకేనా. అదే కాకుండా అదే ఈక్వల్గా వేరేది తీసుకొని వస్తూ పవన్ కళ్యాణ్ గారిని హై లెవెల్లో మనం చూస్తామన్నమాట. ఇది మంచి దేశానికి సంబంధించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్, ఓకేనా. ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది జస్ట్ ఏదో పెట్టాలి పెట్టకూడదో అని చెప్పి ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట, ఏ విధంగా చూపించాలో
ఇక చూడాలి హరిశంకర్ గారు మన వాళ్ళని ఏ విధంగా మెప్పిస్తాడా అని. ఓకేనా? సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది, మీరు చూసేమంటారు అనమాట. డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా అయిపోతున్నాయి అనమాట. మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను, ఈ యొక్క ఫోటో చూడండి. సో ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఈ ఫోటో చూసిన తర్వాత అర్థమైపో ఉండాలి, పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా డబ్బింగ్ చెప్తున్నాడు అనమాట. సో ఇదండి. ఓకేనా? ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇక ఏం చేయాలో మీకే వదిలేస్తున్నాను అనమాట. ఓకేనా? బాయ్.